హాయ్ అండి అందరికీ. ఇక్కడ మనం చిక్కుడుకాయ టమాటా కూర వండుకుందాం. చిక్కుడుకాయ టమాటా కూరకి ముందుగా 5 కోడిగుడ్లు తీసుకొని వాటర్ పట్టుకొని దానిలో 5 కోడిగుడ్లు వేసి కొంచెం ఉప్పు నిమ్మ చెక్క పిండుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. అవి ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకొని మనం చిక్కుడుకాయలు ముందే ఒలుసుకొని అవి కూడా ఉడికించుకొని పక్కన ఉంచుకోవాలి. ఇక్కడ టమాటాలు ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలా. ఇక్కడ గుడ్లు బాగా బాయిల్ అవుతున్నాయి. గుడ్లు బాగా ఉడకనివ్వాలి. అట్లా ఉడికిన తర్వాత తీసి పక్కన దించేసుకోవచ్చు. ఇక్కడ కడాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని, నేను ఏ కూరలోకైనా కొంచెం నూనె వాడతా, 2 స్పూన్లు ఎక్కువ మాత్రం వేయను. చిక్కుడుకాయ టమాటా కూరకి ఉల్లిపాయలు, టమాటాలు, మీల్ మేకర్, పచ్చి బఠానీ, ఇక్కడేమో చిక్కుడుకాయలు ఉడికిని వడేసి పెట్టుకోవాలి. ఇవన్నీ సిద్ధం చేసి ఉంచుకుంటే తక్కువ టైంలో సింపుల్గా కూర అనేది ఏ కూర అయినా కానీ ముందే కోసించుకుంటే తొందరగా అయిపోతుంది, సింపుల్గా అయిపోతుంది. 5 నిమిషాలలో వండేసి పక్కన పెట్టేయచ్చు. ఇక్కడ ఆయిల్ వేడెక్కనిచ్చి ముందుగా కోసి పెట్టుకుని ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయిందాక ఉల్లిపాయలు బ్రౌన్ కలర్కి వచ్చిన దాకా వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయిన దాకా బాగా వేయించుకోవాలి. అలా తిప్పుతూ వేయించుకుంటూ ఉండాలి. ఉల్లిపాయలు బాగా ఆగనివ్వాలి. అట్నే అన్నీ మనం ముందే కోసి పెట్టుకోవాలి. అట్లా అవి వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్ది కలర్ చేంజ్ అవ్వగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందాక వేయించుకొని తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు కూడా కలుపుకోవాలి. బాగా కొద్దిగా ఉడకబట్టిన దాకా టమాటాలు కూడా మగ్గనివ్వాలి. అట్లా తర్వాత మీల్ మేకరు, పచ్చి బఠానీ అన్నీ వేసుకొని కలుపుకోవాలి. ముందుగానే దానిలో కొద్దిగా పసుపు ఉప్పు కూడా వేసుకోవాలి. పచ్చి బఠానీ, మీల్ మేకర్ అవి వేసి టమాటాలలో కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాల నుంచి తీస్తే ఇలా వచ్చేసిద్ది. ఇలా వచ్చేసిన తర్వాత బాగా ఉడకనివ్వాలి. కొద్దిగా మగ్గనివ్వాలి. నీరు అనేది లేకుండా మగ్గనిచ్చి మనం తర్వాత కొద్దిగా కారం వేసుకోవాలి. తగినంత కారం. నేను చిన్న స్పూన్ పెట్టుకున్న కారంలో, అందుకని చెప్పి నేను 2 స్పూన్లు కారం వేసుకుంటాను. మా కారం కూడా మంట కారం, అందుకని నేను 2 స్పూన్లు కారం వేస్తాను. ఇక్కడ కొద్దిగా చికెన్ మసాలా, కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా, కొబ్బరి పొడి అన్నీ వేసుకున్నా. ధనియాలు నేను వేయించి ఇంట్లోనే పొడి చేసి పెట్టుకున్నా. కొబ్బరి కోసి పొడి చేసి పెట్టి డబ్బాలకి ఇంట్లోనే తయారు చేసుకొని డబ్బాలకు పోసి పెట్టుకుంటా. నేను ఏ కూరలలోనే ఏ మసాలానైనా ఇంట్లోనే తయారు చేసి ఉంచుకుంటా. అప్పుడు ఇంట్లో తయారు చేసింది అయితే బాగుంటుంది. కూర కూడా టేస్ట్ వస్తుంది ఏ కూరలో వేసుకున్నా కానీ సరే. ఇక్కడ టమాటాలన్నీ మగ్గిపోయినాయి. కారం వేసి కలుపుకున్నాం కదా. మనం ముందుగా తయారు చేసుకున్న ముందుగా ఒలిసి ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయలను వేసి ఇప్పుడు కలుపుకోవాలి. ఆ నీరంతా చిక్కుడుకాయలు పీల్చేసుకొని డ్రై అయిపోతాయి. కొద్దిసేపు మగ్గనిచ్చి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. అప్పుడు మీల్ మేకరు, పచ్చి బఠానీ, చిక్కుడుకాయలు సూపర్ టేస్ట్గా ఉంటాయి. అయితే మంచి బలం కూడా, పిల్లలకైనా పెద్దోళ్ళకైనా కానీ ఇలా వండుకున్నారంటే అన్ని విటమిన్స్, పోషకాలు అన్నీ ఉంటాయి. బలం కూడా. ఇలా ట్రై చేయండి ఒకసారి. సూపర్ ఉంటుంది. కూర కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది. బాగా ఉడుకుతుంది. బాగా ఉడికి నూనె పైకి వస్తుంది అనగా మనం ముందుగా పెట్టుకున్న గుడ్లని ఘాట్లు పెట్టుకొని 4 ఘాట్లు పెట్టేసి ఆ కూరలో వేసేసుకొని కలుపుకోవాలి. సూపర్ ఉంటుంది. చిక్కుడుకాయ, మీల్ మేకర్, పచ్చి బఠానీ, టమాటాలు, కోడిగుడ్లు సూపర్ టేస్ట్ ఉంటాయి. సూపర్ ఉంటుంది కూర మాత్రం. ఇలా ట్రై చేయండి ఒకసారి. సూపర్గా ఉంటుంది కూర. అయితే ఇంకా అయిపోవచ్చింది, దగ్గర పడింది. సూపర్ ఉంటుంది. ఇలా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి.